వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లా పిసినికాడలో నిర్వహించిన వైఎస్ఆర్ చేయూత పథకం 4వ విడత నిధుల్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు మీద, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయని అన్నారు. టీడీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. చంద్రబాబును నమ్మితే నట్టేట ముంచేస్తారని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు 2014లో ఏ హామీలతోనైతే అధికారంలోకి వచ్చారో ఆ హామీలన్నీ తుంగలో తొక్కిన విషయాన్ని గుర్తు చేశారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి ఇద్దరూ ప్రజల్ని దారుణంగా మోసం చేశారన్నారు. ఆ వర్గం ఈ వర్గమని తేడా లేకుండా అన్ని వర్గాల వారిని అబద్ధపు హామీలతో దగా చేశారని చెప్పారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా అంటూ ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లోనూ అవే అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. ఎలాగైనా అధికారం చేపట్టాలన్న ఉద్దేశంతో ఆచరణకు సాధ్యం కాని హామీలిస్తూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వీరిని నమ్మటం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవటమే. కేజీ బంగారం ప్రతి ఇంటికి బెంచ్ కార్ ఇస్తామంటారు. చంద్రబాబు, దత్తపుత్రుడు కలిసి మేనిఫెస్టో పేరుతో మోసం చేస్తారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ సూచించారు.